భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆస్వాపురం మండలంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. సీతారామ ప్రాజెక్టు వద్ద దుమ్మగూడెం ఆనకట్టను ఆయన సందర్శించారు. ఇక అక్కడి నుంచి బీజీ కొత్తూరు వద్ద సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ వద్దకు చేరుకుని అక్కడ జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. బీజీ కొత్తూరు పంప్ హౌస్, అలాగే పూసుగూడెం పంప్ హౌస్, కమలాపురం పంప్ హౌస్ నుండి ముందుగా గోదావరి జలాలను సాగర్ ఆయకట్టుకు రేపటి వరకు తరలించే విధంగా మోటార్లను వదిలామని తెలిపారు. ఆ తర్వాత వైరా రిజర్వాయర్కు పంపిస్తామన్నారు తుమ్మల. జూన్ జూలై వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని చెరువులకు ఈ నీరును తరలించి సాగునీటికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని పనులు పూర్తి చేస్తామని చెప్పారు. ఇక పనులపై ఇంజనీరింగ్ అధికారులతో కలిసి మాట్లాడామన్నారు. రాబోయే 4 ఏళ్లలో సీతారామ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిర్మాణం జరుగుతుందని చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయడం తన చిరకాల కోరిక అని అన్నారు మంత్రి తుమ్మల. ఈ కార్యక్రమంలో తుమ్మలతో పాటు స్థానిక ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు, ఆస్వారావుపేట ఎమ్మెల్యే జారీ ఆదినారాయణ, ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు.